టైర్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎంఆర్ఎఫ్ వాళ్ళది. ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఖమ్మంలో మన బైపాస్ సర్కిల్ శ్రీ సర్కిల్ దగ్గర వెళ్ళే షాప్ ఉన్నది, ఎంఆర్ఎఫ్ వాళ్ళది. ఇక్కడ నేనైతే బైక్ టైర్ చేంజ్ చేస్తున్నాను. ఫ్రంట్ టైర్ చేంజ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఫ్రంట్ టైర్ ఆల్రెడీ రిమూవ్ చేసేస్తున్నారు. ఇది పూర్తిగా ఇంకా ఒక 20% మాత్రమే ఉంది టైర్. సో మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అనేవి మార్పిచ్చేస్తున్నాను. చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి దగ్గర మనం 3000 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి. ఈ టైర్స్ మీద అంత రైడ్ అనేది కుదరదు, అందుకని పూర్తిగా చేంజ్ చేసేస్తున్నాను ఫ్రంట్ది బ్యాక్ది. మీరు చూసుకున్నట్టయితే అది మిషన్ మీద పెట్టేసి హైడ్రాలిక్ మిషన్ మీద ఆ టైర్ అనేది రిమూవ్ చేసేస్తున్నారు. పాత టైర్ ఫ్రంట్ టైర్ ఇది, దాన్ని రిమూవ్ చేసేసారు, పక్కకి వేసేసారు. ఇప్పుడు కొత్త దాన్ని ఫిట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్. ఇది వచ్చేసి అరౌండ్ నాకు 3600 పడ్డది. 3600కి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి వచ్చేసాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా అంతే పడ్డది. 3300కి బార్గెన్ చేసేసి ఇచ్చేసారు. చూడండి మొత్తం కూడా ఎట్లా ఫిట్ చేస్తున్నారు టైర్. ఇలా ఫిట్ చేసేసారు మిషన్ మీద, చాలా సింపుల్గా. అండ్ ఇది టైర్స్ అనేది ఒక కాస్ట్, మళ్ళీ ఫిట్టింగ్ ఛార్జెస్ కూడా ఒక కాస్ట్ ఉన్నవి. వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ టైర్కి 150 తీసుకున్నారు, బ్యాక్ టైర్కి 250 తీసుకున్నారు ఫిట్టింగ్ ఛార్జెస్. అండ్ ఎయిర్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి మీరు, ఈ ఎయిర్ పెట్టేటప్పుడు అయితే సౌండ్స్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయి, టప్ టప్ అని. చూడండి ఎయిర్ పెట్టేస్తున్నారు. నైట్రోజన్ కూడా పెట్టించుకోవచ్చు, కానీ వీరు చెప్తే ముందు నైట్రోజన్ ఫిల్ చేసేవాళ్ళు, కానీ ముందే ఎయిర్ ఫిల్ చేశారు కాబట్టి ఇక చేసేది ఏం లేదు. ఎప్పుడైనా తర్వాత పూర్తి ఎయిర్ తీయించేసి నైట్రోజన్ పెట్టించుకోవచ్చు మనం. ఇవి ట్యూబ్లెస్ టైర్లు, ఎంఆర్ఎఫ్ కంపెనీవి. 6 years వారంటీ ఇచ్చారు. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే పీస్ టు పీస్ అనేది మనకి పీస్ టు పీస్ అనేది ఇస్తారు. చూడండి ఫ్రంట్ టైర్ ఆల్మోస్ట్ అయిపోయింది. క్యాప్ కూడా పెట్టేస్తున్నాడు, ఎయిర్ నోజ్కి క్యాప్ పెట్టేశాడు. ఇప్పుడు ఫ్రంట్కి టైర్ ఎక్కిచ్చేస్తున్నాడు, చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ టైర్ అనేది చాలా బల్కీగా ఉంది. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక మోడల్ టైర్ కూడా చూపించాడు, అది కొంచెం గ్రిప్ ఎక్కువ ఉన్నది. అది నాకు అంతగా నచ్చలేదు, అందువల్ల నేను ఇది వేయించాను, ఈ టైర్ వేయించాను. చూడండి ఇప్పుడు స్క్రూ మిషన్తో ఆ స్క్రూని టైట్ చేసేస్తారు. అంతటితో మనకి ఫ్రంట్ టైర్ అనేది మంచిగా దాని యొక్క ఫిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది. అండ్ బ్రేక్ అయితే ప్రెస్ చేయొద్దన్నారు. ఇప్పుడు బ్యాక్ టైర్ని రిమూవ్ చేస్తున్నారు. బ్యాక్ టైర్ది కొంచెం ఎందుకో నాకు కాంప్లికేట్ లాగా ఉంది, ఎందుకంటే ఇటు పక్కన చైన్ కిట్ ఉంటుంది, అటు పక్కన డిస్క్ బ్రేక్ ఉంటుంది. కొంచెం కాంప్లికేట్ లాగా ఉంది, అందుకని 250 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. చూసుకోవచ్చు మీరు. పూర్తిగా టైర్ అయితే రిమూవ్ చేస్తున్నారు. స్క్రూ డ్రైవ్ పెట్టి ఆ రాడ్ని అనేది తీస్తున్నాడు. బ్యాక్ టైర్ రాడ్ తీసేస్తాడు. ఇప్పుడు టైర్ ఫ్రీ అయిపోయింది అక్కడ. చూడండి మీరు, ఇటు చైన్ అనేది స్క్రూ చైన్ షాఫ్ట్ ఉంది బ్యాక్ది. ఆ చైన్ షాఫ్ట్ రిమూవ్ చేసేసాడు. అటువైపు డిస్క్ది తీసేసాడు, ప్యాడ్స్. టైర్ అయితే వచ్చేసింది. టైర్ చూడండి ఎలా ఉందో, మొత్తం అయిపోయింది. ఫ్రంట్ దన్నా కొంచెం 20% ఉంది, ఇదైతే మినిమం 10 to 15% మాత్రమే ఉంది. దీన్ని కూడా సేమ్ ఇందాక మిషన్ ఫస్ట్ ఎయిర్ తీసేస్తాం. ఎయిర్ తీసేసి తర్వాత మిషన్ మీద ఎక్కిచ్చేసి టైర్ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రంట్ టైర్ లాగానే బ్యాక్ టైర్ కూడా కొత్తది ఎక్కించేస్తాం. బ్యాక్ టైర్ది కూడా 2000 బార్గెనింగ్లో. చూడండి మీరు, మిషన్ ఎక్కిచ్చేసారు. మంచిగా సెట్ చేసుకుంటున్నారు మిషన్ మీద. సెట్ చేసుకున్న తర్వాత దాంతో హైడ్రాలిక్ మిషన్తో దాన్ని తీసేస్తున్నారు. జిగ్మా ఫిట్ మిషన్ ఇది, ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళది.
ఎయిర్ అనేది ఫిల్ చేసేస్తున్నారు చూడండి. ఎయిర్ ఫిల్ చేయడం అయిపోయింది. ఐ థింక్ దీనికి క్యాప్ లేదు, అందుకని పెట్టలేదు. బ్యాక్ టైర్ కూడా ఎక్కించేస్తున్నారు. బ్యాక్ టైర్ కూడా ఎక్కించేసిన తర్వాత మన బైక్ అయితే చూడడానికి కొంచెం ఇప్పుడు టైర్లు అనేవి మంచిగా ఉన్నాయి. పాత టైర్లు అయితే పూర్తిగా అరిగిపోయాయి. చూడండి ఎలా ఎక్కిస్తున్నారు. టైర్స్ రిమూవ్ చేసుకోవడం అయితే మనం చేసుకోవచ్చు, కానీ దీన్ని ఎక్కియాలంటే ఖచ్చితంగా మిషన్ ఉండాలి. చేత్తో ఎక్కేయడం కాబట్టి ఇక్కడే మనం ఫిట్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ షాప్ వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ వాళ్ళది డీలర్షిప్ వచ్చేసి మనకి శ్రీ సర్కిల్ ఖమ్మం ఎంట్రన్స్లో ఉంటుంది. దాని పక్కనే శ్రీ సర్కిల్ పక్కనే ఇక్కడ వోల్క్స్ వ్యాగన్ షోరూమ్, హుండాయ్ షోరూమ్, టాటా షోరూమ్, నెక్సా అన్నీ కూడా ఉంటాయి. నిస్సాన్ షోరూమ్ కూడా ఉన్నది ఆపోజిట్లో. చూడండి టైర్ ఎక్కిచ్చేస్తున్నారు. చిన్నగా కుక్కు తీసుకొని కొట్టేస్తున్నారు. ఆ రాడ్ అటు వెళ్ళిపోతుంది. టైర్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. చూడండి ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీసెస్. ఇది షాపు. ఆ రాడ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అవతల నుంచి అవతలకి రావడానికి. చూడండి చిన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు దానికి స్క్రూ పెట్టేసి ఆ బోల్ట్ అనేది మంచిగా టైట్ చేస్తారు మిషన్తో, అంతే అయిపోతుంది. సార్ మనం చెకింగ్ కూడా చేసుకోవాలి, ఎందుకైనా మంచిది. చూడండి చేతితో కొంచెం టైట్ చేసేసి ఇప్పుడు మిషన్తో ఫుల్ టైట్ చేసేస్తారు. మనకి ఇక ఫుల్ టైట్ అయిపోతుంది. అటు స్క్రూ పెట్టిందాక లూజ్ చేస్తారు కదా, అది కూడా మళ్ళీ తిరిగి రాకుండా మిషన్తో తిప్పేటప్పుడు స్క్రూతో పట్టుకోవాలి. చూడండి ఫుల్ టైట్ చేసేసారు. అప్పుడు చూస్తే రాడ్ కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయింది ఒప్పుకున్నట్టు. ఇప్పుడు ఫుల్ టైట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్